Hello everyone, welcome back to one more vlog. ఇది వచ్చేసరికి నా బర్త్డే వ్లాగ్ అనమాట. సో ఈరోజు వచ్చేసి హ్యాపీ బర్త్డే టు మీ. ఈరోజు నా బర్త్డే రోజే మా అన్నయ్య పెళ్ళి అనమాట. సో ఇప్పుడైతే మేము ప్రెజెంట్ బయలుదేరిపోతున్నాం పెళ్ళికి. సో సీ యూ దేర్. ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అవుతాము. చూసేయండి. కార్తీక మాసం కదా, సో పూజ అనేది కంపల్సరీ చేయాలన్నమాట. సో మార్నింగ్ లేచేసి పూజ చేసేసి అయితే బయలుదేరుతున్నాను. నా ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మార్నింగ్ లేచి నౌ వీఆర్ గోయింగ్ అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ ట్రైన్ టైం కూడా అయిపోతుంది, బట్ మేము ఇంకా ఇక్కడే ఉన్నాము. సో మా హస్బెండ్ అయితే వచ్చేస్తున్నారు. సో కార్తీక మాసం కదా, సో చలికాలం వచ్చేసింది అనమాట. సో మార్నింగ్ 6 అయినా కానీ చలి చూడండి, ఈవెన్ 8 అయినా చలి అలానే ఉంటుందన్నమాట. సో మార్నింగ్ అలా వెళ్ళేసరికి ఫుల్ చలి స్నో ఉందన్నమాట. సో చాలా బాగుంది ఫీల్ అయితే. సో ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళకి స్వీట్ ఇచ్చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. అప్పటికే ట్రైన్ టైం అయిపోతుంది అనమాట. సో మాకు నెల్లూరులో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందనమాట. సో చాలా డిస్టెన్స్ పెట్టేశారనమాట నడవడం కూడా. సో అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళమని చెప్పారు. సో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నా కానీ చూడండి గ్రాండ్ మాస్ ఎలా నడుస్తారని ఇంత దూరం పెట్టేశారు. సో అలా నడుచుకుంటూ వచ్చేసాను అనమాట. సో ఇంకా ట్రైన్ రావడానికి 2 seconds అనమాట. సో ఈ లోపు మా ట్రైన్ కూడా వచ్చేసింది. ఇలా మా హస్బెండ్కి బాయ్ చెప్పేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను అనమాట. సో నాకు ట్రైన్లో వీళ్ళిద్దరు ట్విన్స్ అయితే కనిపించారనమాట. సో చాలా క్యూట్గా ఉన్నారు కదా. సో నా బర్త్డే అని చాక్లెట్ ఇస్తే చూడండి, ఆ చాక్లెట్ నేను నమిలి పడేస్తున్నారు. సో చాలా బాగున్నాయి అనమాట. సో మాటలు కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. 2.5 years అనుకుంటాను వాళ్ళకి. సో ఫస్ట్ చిన్నపిల్లలప్పుడు మనం ట్రైన్ ఎక్కితే ఎంత ఆనందపడతామో, సో వాళ్ళంతా లిటరలీ అంత ఆనందపడ్డారు అనమాట. సో వాటర్ కనిపిస్తే వాటర్ అంటున్నారు, లైక్ విండో నుంచి కూర్చొని. సో చాలా ఆనందపడుతున్నారనమాట. సో మనకు కూడా చాలా చైల్డ్హుడ్ మెమరీస్ అయితే వచ్చాయి. ఫోటో తీసుకుంటా కదా, ఫోన్ చూపిలేదు. సో ఆన్ ద వేలో మా మమ్మీ వాళ్ళు కూడా ఈ ట్రైనే ఎక్కారనమాట. సో ఎందుకు అంటే ఈ ట్రైన్ ఒకటే మా ఊర్లో ఆగుతుంది, పల్లెటూరు కదా. సో ఓన్లీ ఎక్స్ప్రెస్ అయితే ఆగవు, ఓన్లీ ప్యాసింజర్ ఒకటే ఆగుతుంది అనమాట. సో మమ్మీ వాళ్ళు కూడా ఇదే ఎక్కారు. మమ్మీ వచ్చేటప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చారనమాట. సో అది తినేసాము. మా ఊరు కూడా వచ్చేసింది. ఆఫ్టర్ 8 or 7 years తర్వాత మా ఊరికి వెళ్ళాను అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. బికాజ్ ఆఫ్ అన్నయ్య మ్యారేజ్ వల్లే వెళ్ళాము. సో ఇదేనమాట మా ఊరి స్టేషన్. సో చాలా చేంజెస్ వచ్చాయి, మేమున్నప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చాయి. మాకే వండర్ అనిపించింది అనమాట. సో చాలా మారుతుంది కదా. సో ఎంత విలేజ్ అయినా కానీ చేంజెస్ అవుతూ ఉంటాయి. అలానే మా ఊరు కూడా చాలా చేంజ్ అయిపోయింది అనమాట. సో అన్నయ్య మా దగ్గరికి స్టేషన్ దగ్గరికి కాల్ చేస్తే అన్నయ్య వచ్చారు. సో ఇతనే అనమాట పెళ్ళి కొడుకు, కాబోయే పెళ్ళి కొడుకు. సో అన్నయ్య తీసుకొచ్చి ఇంటికి రాగానే నాకైతే బర్త్డే కదా, సో చాక్లెట్ అయితే ఇచ్చారనమాట అన్నయ్య. ఫస్ట్ నాకన్నా మా చెల్లి పీక్కునేసింది. సో ఇంకా ఊరికి వచ్చామంటే తెలిసిందే కదా. సో చాలా ఇయర్స్ తర్వాత వచ్చినప్పుడు ఇంకా చాలా మంది రిలేటివ్స్, డాడీ సైడ్ వాళ్ళే వస్తారనమాట మెయిన్. సో వాళ్ళందరూ వీళ్ళ ఇంకా 4 అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే మాకు 2 or 3 అవుతుంది 4 కొండకి ఎదురు నడవడం అదంతా అయిపోయేసరికి. సో చూసేయండి మీరే.
హల్దీ అయితే ప్రీ ప్లాన్గా ఏమీ అనుకోలేదంట అనేవాళ్ళు. సో అలా టైం ఉండేసరికి కొంచెం క్యాండిడ్ ఫొటోస్ అయినా వస్తాయి కదా అని దానికోసం అయితే చేసుకుంటున్నారు. ఇంకా అలా హల్దీ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగేశారనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే కొండకి ఎదురు నడవడము. ఈ కొండకి ఎదురు నడవడము అందరికీ ఉండదన్నమాట, ఓన్లీ వెంకటేశ్వర స్వామిని కొలిచే వాళ్ళకే ఉంటుంది. అండ్ అది కూడా మన పూర్వీకుల నుంచి ఉంటుంది కదా, సో మన కులదైవం అని. అలా వెంకటేశ్వర స్వామి ఉంటే కొండకి ఎదురు అయితే కంపల్సరీగా నడవాలన్నమాట. ఇంకా అదంతా అయిపోగానే రాగానే లంచ్ అయితే చేసేసారనమాట. అప్పటికే 2 అయిపోయింది. సో ఇక్కడ స్పెషల్స్ వచ్చేసరికి నేను అన్నీ ఏం తిననమాట. సో గారె అంటే మా సైడ్ గారె అంటారు, మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. ఇంకా అలా పెట్టించుకున్నది కొంతైనా మిగిలించకుండా తినేయండి, ఎవరు పడేయొద్దు. సో అదంతా తినేయగానే ఇంకా మేమైతే మా నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. సో అదేనమాట నానమ్మ వాళ్ళ ఇల్లు. సో చాలా నీట్గా ఉండేది ఆమె ఉన్నప్పుడు. సో ఒక ఆడమనిషి లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో ఇంకా మనం చెప్పనవసరం లేదు కదా. సో మా నాన్నమ్మ చనిపోయిన తర్వాత అక్కడ ఎవరు ఉండట్లేదు అనమాట. సో ఇంకా అందుకని అలా అయిపోయింది ఇల్లు. సో ఇంటి పక్కనే పొలాలు, చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది అనమాట. సో నేను సమ్మర్ వస్తే వచ్చేదాన్ని కదా, సో చాలా బాగుండేది. లైక్ ఏచనక చెట్లు ఉండేవి, పొగాకు చాలా పండించేవాళ్ళమాట. సో చూడండి చాలా బాగుంటుంది. మా ఊర్లో గుళ్ళు చాలా ఉంటాయన్నమాట. సో ఏదైనా లైక్ శ్రీరామనవమి ఫెస్టివల్ వచ్చినా కానీ చాలా అంటే చాలా బాగా చేస్తారు. అసలు టెంపుల్కి ఫేమస్ అని చెప్పచ్చు. వెంటనే చాలా టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట. సో టెంపుల్కి ఎంత బాగా డెకరేట్ చేస్తారు ఫెస్టివల్స్ రోజు. సో అలానే ఇక్కడ ఎవరైనా పెళ్ళి జరిగినప్పుడు టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే మొక్కుకొని వస్తారనమాట. అలానే ఇప్పుడు మనం గ్రామ దేవతలు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసరికి సాయిబాబా టెంపుల్. సో మై ఫేవరెట్ టెంపుల్ అనమాట. సో చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి అక్కడ సీతాలమ్మ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇలా గ్రామ దేవతలకి పూజించుకొని పెళ్ళికి వెళ్తారంట. అక్కడ అమ్మవారిని నీట్గా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసి అండ్ అమ్మవారి దగ్గర అయితే పూజ చేసుకొని అండ్ మళ్ళీ ఇంకొక పోలేరమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో అలానే ఇక్కడ మాకు శివాలయం కూడా చాలా పెద్ద శివాలయం అనమాట. సో చూడండి ఇదే అనమాట శివాలయం కూడా చాలా పెద్దది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి వేప చెట్టు ఉంటుంది కదా, సో అక్కడికైతే వెళ్తున్నాము. పోలేరమ్మ కాదంట, సో మహాలక్ష్మి అమ్మవారంట. సో ఇక్కడ మన పెళ్లి కొడుకు అయితే రెడీ అయిపోయారనమాట. సో ఇప్పుడు మనమైతే ఒంగోలులో అనమాట పెళ్ళి. సో అక్కడికైతే ఇంకా కార్లో అయితే వెళ్ళిపోతున్నారు. సో మేము కూడా అక్కడే ఫ్రెష్ అయ్యి ఇంకా కళ్యాణ మండపంకి వెళ్ళి రెడీ అవుదాం అనే ఆలోచనలో మేమైతే ఇక్కడ నుంచే రెడీ అవ్వలేదు. సో ఇక్కడ ఇలానే వెళ్ళిపోయాము. ఇంకా అన్నయ్య వాళ్ళు అరేంజ్ చేసిన బస్సులోనే మేమందరం కూడా పెళ్ళి కళ్యాణ మండపం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే నేనైతే సారీ అయితే రేప్ చేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే హెయిర్ స్టైల్ అనమాట. మా రిలేటివ్స్ ఒక పాప వేసారనమాట, నాకు కూడా జరా. సో పాప కాదు, నా ఏజ్ అనమాట. సో చాలా అసలు భలే వేస్తుంది అనమాట హెయిర్ స్టైల్స్ అన్నీ కూడా. సో నేను కూడా అలాగే హెయిర్ స్టైల్ అంతా ఏం చేసుకున్న తర్వాత నా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది కదా.
సో ఎక్స్టెన్షన్ హెయిర్ పెట్టించుకొని అయితే నేను హెయిర్ అయితే వేయించుకున్నాను అనమాట. సో చాలా బాగుంది కదా ట్రెడిషనల్గా. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ పార్ట్ జ్యువెలరీ అనమాట. సో జ్యువెలరీ కూడా పెట్టేసుకొని అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. సో నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో మ్యారేజ్ లుక్ అనమాట. అండ్ అదంతా మ్యారేజ్ జ్యువెలరీ కాదు, ఇలా అన్నయ్య కొంచెం మా చెల్లి టచ్అప్ అయితే చేస్తున్నారనమాట. మా డాడీ వాళ్ళ అక్క కొడుకు అనమాట. సో నాకు అంత తెలియదు అనమాట. అటు సైడ్ వాళ్ళు చాలా రేర్గా వెళ్తాం కదా. సో అందుకని నేను ఎవరో తెలుసా అని అడుగుతుంటే సో నాకు తెలియదు అని చెప్తే వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి ఇలా మా మమ్మీ అని చూపిస్తున్నారనమాట. సో ఇంకా అందరూ బంధువులందరూ వస్తారు కదా. సో చాలా హ్యాపీ అనిపించేసింది అందరినీ, అంటే మళ్ళీ ఇంకొకసారి చూసుకోవడం కదా. సో చాలా బాగా అనిపించింది. ఇంక ఇదేసరికి ఇదంతా మా చిల్లర గ్యాంగ్ అనమాట. సో రచ్చ చేసాము స్టేజ్ పైన. ఇంకా ఫైనల్లీ జీలకర్ర బెల్లం పెట్టే టైం అయితే వచ్చేసింది అనమాట ముహూర్తంకి. ఇంకా డాడీ వాళ్ళ బంధువులందరూ వస్తే ఇంకా డాడీ వాళ్ళతో మాట్లాడుతున్నారనమాట. చాలా రేర్గా కలుస్తారనమాట, ఎప్పుడో ఏదో ఫంక్షన్కి అంతే తప్ప ఇంకా ఫెస్టివల్స్కి అలా వెళ్ళడం ఏమి ఉండదు. సో అప్పుడే కదా మాట్లాడేదని చెప్పి అందరూ హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. మేము అలా మ్యారేజ్ అయిపోగానే ఇక్కడ వచ్చి కూర్చోండగా సో ఇది గ్రూప్ ఏదో బాగుంది కదా అని చెప్పి ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాం అనమాట. సో అలా పెళ్ళి అయిపోగానే ఇంకా డిన్నర్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో డిన్నర్ రెసిపీస్ అయితే చాలా బాగున్నాయి. నాకు మెయిన్ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా నచ్చింది, మ్యాంగో ఫ్లేవర్ అనమాట. సో ఇలా లంచ్ ప్లేట్ అయితే ఫుల్ అయిపోయింది. ఇదో మా చిల్లర బ్యాచ్ మళ్ళీ వచ్చేసింది అనమాట, చూసేయండి. ఇంకా మ్యారేజ్లో మెయిన్ పార్ట్ తరం రాలే కదా. సో అందరికీ హ్యాపీనెస్ ఇచ్చే మూమెంట్ ఇదే అనమాట. సో చాలా బాగుంటుంది కూడా, వాళ్ళిద్దరు హ్యాపీగా చేసుకుంటే. ఇక్కడ మేమైతే ఇంకా వెనక రచ్చ అనమాట. అక్కడ చూసింది తక్కువైతే ఇక్కడ మా చెల్లిని మా అక్క కొడుకుని చూసింది ఎక్కువ అయిపోయింది అక్కడ. సో చాలా బాగా ఎంజాయ్ చేశారు.
మ్యారేజ్ అయిపోగానే ఇంకా 7 అడుగులు నడిపిస్తారు కదా, సో ఆ మూమెంట్ అయితే వచ్చేసింది అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇంకా చాలా ఉంటాయి మా మ్యారేజ్ అంటే. సో ఒక లిటరల్లీ 4-5 అవర్స్ పడుతుంది మ్యారేజ్ అయ్యేసరికి. అప్పటికే ఉన్న ఓపిక కాస్త అయిపోద్ది అనమాట. సో నేను మ్యాక్సిమం చాలా ట్రై చేశాను షూట్ చేయడానికి. అంత పెద్ద పెళ్ళిలో కుదరదు కదా, సో నేను ఒక్క కెమెరా పెట్టుకొని తిరగడానికి. సో ఎవ్రీథింగ్ విల్ నాట్ బి షూటెడ్. సో ఆ మ్యాక్సిమం తీసాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్. బై బాయ్.